కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, అనిల్, 14 మంది జాబితాతో కూడిన 8వ లిస్ట్ ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి సుమారు 8-8:30 వరకు కూడా సిఇసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సిఇసి సమావేశంలో కీలకంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల పైన కసరత్తు చేశారు. కానీ 4 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను అయితే ప్రకటించారు. గోవాకు సంబంధించిన అభ్యర్థులను పెండింగ్ లోనే ఉంచారు. గోవాకు సంబంధించి 2 స్థానాలకు అభ్యర్థుల పైన ఈ రోజు చర్చ జరిగింది. జార్ఖండ్, అలాగే మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ముఖ్యంగా 14 మందితో కూడినటువంటి జాబితాను అయితే కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఇక తెలంగాణకు సంబంధించి 4 అభ్యర్థులను ఖరారు చేశారు. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ సీట్ ఇది. దానికి సంబంధించి ఆత్రం సుగ్న పేరును ఖరారు చేశారు. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో మాజీ మంత్రిగా ఆయన పనిచేసినటువంటి నాయకుడు. ఆయనకి అక్కడ నుంచి సీట్ అనేది కూడా కన్ఫర్మ్ చేశారు. మెదక్ నుంచి నీలం మధు ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. బీఆర్ఎస్ నుంచి సీట్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సంగారెడ్డికి సంబంధించి సీట్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అప్పుడు టీఆర్ఎస్ నుంచి సీట్ అనేది రాలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలతోటి బీఎస్పీలో చేరినప్పటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మెదక్ సంబంధించిన సీట్ అనేది కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీకి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సీటుకి సంబంధించి కొంత 2-3 పేర్లు కూడా పరిశీలించారు. 2-3 నేతలు కూడా బలంగా ఆ సీట్ కోసం లాబింగ్ అనేది కూడా చేసినప్పటికీ ఫైనల్ గా చామల కిరణ్ కుమార్ రెడ్డికే ఈ సీట్ అనేది కూడా ఖరారు చేశారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా మొదటి నుండి కూడా ఈ క్యాండిడేట్ సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపు ఉన్నట్టుగా సమాచారం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి ఈ డిస్కషన్ లో కూడా ఈ సీట్ ని ఫైనల్ అయితే చేశారు. ఇక మరొక 4 సీట్లు ప్రస్తుతానికైతే పెండింగ్ లో ఉన్నాయి. వరంగల్ తో పాటు అలాగే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మరొక హైదరాబాద్ సీట్ ఈ 4 సీట్లకు సంబంధించిన అభ్యర్థులను ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ నెల 31న మరొకసారి సిఇసి సమావేశాన్ని కూడా కేంద్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం నిర్వహిస్తుంది. ఆ రోజు జరిగేటువంటి సమావేశంలో ఈ 4 పెండింగ్ లో ఉన్నటువంటి 4 సీట్లకు కూడా అభ్యర్థులను ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే మొదటి నుండి కూడా ఖమ్మంతో పాటు భువనగిరి 2 సీట్లను కూడా పెండింగ్ లో ఉంచుతారు అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా భువనగిరికి సంబంధించిన అభ్యర్థిని అయితే ఖరారు చేశారు. ఇంకా ఖమ్మంకు సంబంధించిన అభ్యర్థిని ప్రస్తుతానికి అయితే పెండింగ్ లోనే ఉంచారు. దానికి సంబంధించి 3 టాప్ లీడర్స్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ సీట్లు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఈ సీట్ ని ఆశిస్తున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఇక్కడ నుంచి పోటీ చేయాలని కూడా భావిస్తా ఉన్నారు. ఆమెతో పాటు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన ఆయన కుమారుడు ఇదే సీట్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ 3 సీట్లలో ఇంకా సీట్ ఎవరికి అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మరొక 3 సీట్లకు సంబంధించి వరంగల్ కు సంబంధించి ఇటీవల కొంత బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు మరొక 3 ఆ సీటుకు సంబంధించి ఆశిస్తున్నారు. దొమ్మటి సాంబయ్య పేరు కూడా బలంగా వినపడతా ఉంది. ఆయనతో పాటు సునీత మహిళా లీడర్ అక్కడ నుంచి ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందిరా అనేటువంటి మరొక లీడర్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది. మిగతా 4 సంబంధించి 31వ తారీఖున క్లారిటీ ఇస్తారా, లేకపోతే 1-2 సీట్లను ఫైనల్ చేసి మరొకసారి జరిగేటువంటి సిఇసిలో పూర్తి స్థాయి జాబితాను విడుదల చేస్తారనే దానిపైన 31వ తారీఖున క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. అనిల్, రైట్ మదార్, థ్యాంక్ యూ.